మిత్రులకు మిత్రులకు ఒక సూచన. స్త్రీలు ముఖ్యంగా ఈ బ్రాహ్మణవాదాన్ని నాశనం చేయాలి. ఎందుకంటే స్త్రీలకు గత కొన్ని వేల సంవత్సరాల నుంచి అన్యాయం చేసింది బ్రాహ్మణవాదం. బ్రాహ్మణులు అంటే అందరినీ మనం బ్రాహ్మణులను వ్యతిరేకించడం లేదు, బ్రాహ్మణులు ఆచరించే వాదాన్ని వ్యతిరేకిస్తున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఒకప్పుడు వితంతువులను భర్త చేతిపై వేసి వారు బతికుండగానే కాల్చేయడం అనే సతీ సహగమనం పద్ధతి అమలయ్యేది. దాన్ని రాజారాం మోహన్ రాయ్ దీన్ని అడ్డుకోకపోతే ఈ క్రూరమైన సతీ పద్ధతి కొనసాగేదే కదా. ఇంకెన్నాళ్ళు కొనసాగునో, ఎన్ని సంవత్సరాలు కొనసాగునో కదా. ఆనాడు వితంతువులను పునర్వివాహం చేసుకొనిచ్చేవారు కాదు. ఆనాడు వితంతువులను మళ్ళా పెళ్లి చేసుకొనిచ్చేవాళ్ళు కాదు. దానివల్ల ఎక్కువగా బ్రాహ్మణ వితంతువులే నష్టపోయేవాళ్ళు కదా. స్త్రీలు, ముఖ్యంగా బ్రాహ్మణ స్త్రీలు బ్రాహ్మణవాదాన్ని నాశనం చేయడం మంచిది తమ లక్ష్యంగా పెట్టుకొని ప్రధాన శత్రువు బ్రాహ్మణవాదం అని స్త్రీలు గ్రహించాలి. బ్రాహ్మణవాదం నశిస్తే స్త్రీలకు విముక్తి జరుగుతుందని స్త్రీ విమోచనాకారులు గ్రహించాలి. ఒక తక్కువ కులస్తుడు, ప్రత్యేకించి అంటరానివాడు బానిస అయితే అతని భార్య ఆ బానిసకు బానిసే కదా. నీతికి బ్రాహ్మణ తత్వశాస్త్రం బాధ్యత వహించదు. నేటికి ఈ బ్రాహ్మణ తత్వశాస్త్రం మారలేదు. బ్రాహ్మణేతరులు అందరూ ఈ తత్వశాస్త్రాన్ని నమ్ముతున్న వారే. బ్రాహ్మణవాద సమర్థకులు ఎవరయ్యా అంటే, బ్రాహ్మణవాదాన్ని సమర్థించిన మన నాయకులు శ్రీమతి ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్ ఇద్దరు బ్రాహ్మణవాదాన్ని ప్రచారం చేసిన వారే. ఈ బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకించిన వారు ఎంఎన్ రాయ్, ప్రేమనాథ్, బజాజ్ మాత్రం దీనికి వ్యతిరేకం. మార్క్స్వాద పార్టీలు, నెహ్రూ కూడా బ్రాహ్మణవాదాన్ని అంగీకరించారు. బ్రాహ్మణులే మేధావులా? మిగతా వాళ్ళు మేధావులు కారా? వివేకం, ఇంటెలిజెంట్ ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాదు. బ్రాహ్మణులే మేధావులు, తెలివైన వారు, వారికే మెరిట్ యోగ్యత ఉంటుందని ఓ సిద్ధాంతం ప్రచారంలో పెట్టారు. దాని ప్రకారం ఇతర కులస్తులకు మెరిట్ ఉండదని ఇండియాలో మంత్రి పదవులు బ్రాహ్మణులకే ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఇదే మెరిట్ సిద్ధాంతం ప్రకారం చూద్దాం. ఇండియాలో అధికంగా పాలకులు పదవుల్లో బ్రాహ్మణులే ఉన్నారు. అలాంటప్పుడు ఇండియా స్వర్గంలా ఉండాలి కదా. ఇప్పుడు ఇదే మెరిట్ సిద్ధాంతం ప్రకారం చూద్దాం. ఇండియాలో అధికంగా పాలకులు పదవుల్లో బ్రాహ్మణులే ఉన్నారు. అలాంటప్పుడు ఇండియా స్వర్గంలా ఉండాలి కదా. ఎందుకు లేకుండా పోయింది? ఆలోచించండి ఓ రామభక్తులారా, బత్తాయిలారా. కాబట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు 100% వారే బ్రాహ్మణులే. విదేశీ రాయబారులు వారే. కార్యదర్శులు అంటే పార్లమెంట్లో మినిస్టర్ల దగ్గర కార్యాన్ని రూపొందించి పార్లమెంట్లో చదివించగలిగే ఐఏఎస్ ఆఫీసర్లు కేటర్ కలిగిన కార్యదర్శులు 89 మంది ఈ దేశంలో మొత్తం వారే. ఎవరు? బ్రాహ్మణులే. ఐఏఎస్లు, ఐపీఎస్లు, అనేక రకమైన జిల్లా ఆఫీసర్లు మొత్తానికి కూడా బ్రాహ్మణవాదులే. మరి ఈ దేశం పేదరికంలో ఎందుకున్నది? మరి ఈ దేశం 120 స్థానంలో పేదరికంలో ఎందుకుంది? తెలివిగల వాళ్ళు 300 మంది వాళ్ళు ప్రధాన పార్టీలుగా పెత్తనం చేస్తూ రాజకీయాల్లో మంత్రి పదవులు, ప్రధానమంత్రులు ఈ స్వాతంత్రం వచ్చిన నుంచి ఎక్కువ రోజులు బ్రాహ్మణులే పరిపాలించారు కదా. ఎందుకు పేదరికంలోకి వచ్చిందనేది ఈ జై శ్రీరామ్ అనే రామభక్తులు, ముఖ్యంగా ఈ అట్టడుగు నుండే వాళ్ళు జై శ్రీరామ్ అంటే ఆ జై శ్రీరామును రూపొందించి ఆ దేవుడికి, ఈ మతానికి అంటగట్టిన ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసిన దోపిడీదారులు కుట్ర. కాబట్టి ఆ కుట్రను మీరు ఈ మిగతా శూద్రులు అనబడే వాళ్ళందరూ కూడా ఆలోచించకపోతే ఈ పేదరికం ఇట్నే ఉండి, ఈ పేదరికాన్ని వెనకటి మీ సమాజాన్ని మనవాళ్ళకి, నీ కొడుకులకు కూడా అంటగట్టిపోవద్దని ఈ శ్రీరామ భక్తులకి నా మనవి. కాబట్టి బ్రాహ్మణులే మేధావులు కాదు. చూద్దాం. ఇండియాలో పాలకులుగా పదవుల్లో బ్రాహ్మణులే ఉన్నారు కదా. అలాంటప్పుడు ఇండియా స్వర్గంలా ఉండాలి కదా.
కానీ ఇండియా ఈరోజు బీద దేశం. ఐక్యరాజ్య సమితిలో మన ర్యాంకు 120 స్థానంలో ఉంది. ఐక్యరాజ్య సమితిలో మన పేదరికంలో మన దేశం 120 ర్యాంకులు ఉంది. ఎందుకుంది? మరి మేధావులు ప్రపంచంలోనే అన్ని గుర్తింపబడిన ఈ మతం, ఈ శ్రీరామ భక్తులు, మన హిందూ మతం మహోన్నతమైనది. ఆ మతం అనుసరించేటువంటి మేధావులందరూ కూడా ఈ పేదరికాన్ని పారదోలొచ్చు కదా. 75 సంవత్సరాల నుంచి సమానత్వం లేదా? జై శ్రీరామ్ అంటే కూడుగుడ్డ విద్యా వైద్యం పని కల్పించలేని సామాన్యుడికి న్యాయం చేయలేనటువంటి ఈ మతం, ఈ రామభక్తులు మీరు ఆలోచించమని నా మనవి. పైగా మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలతో, కులాలు మతాలతో ఊగుతుంది. అయితే ఈ సంస్కృతి సాంప్రదాయం మనిషి మీద లేదా? ఈ దేశంలో కుప్ప తొట్టిలో కుక్కలను తరిమి కూడు తింటున్నాడు ఒక భారతీయుడు. ఈ పూట తిన్న ఆహారం అరగక మళ్ళా పూటకి అరగలేదే నాకు తిన్న ఆహారం అని డాక్టర్ని ఎంటబెట్టుకొని తిరుగుతున్నాడు ఒక భారతీయుడు. మరి ఆ కుక్కలను తరిమి కూడు తినే భారతీయుడు వాడు ఇద్దరు ఒక తల్లి కడుపు పుట్టినోళ్ళు, వీళ్ళు భారతీయులే, వాడికి ఓటు ఉంది, వీడికి అందరం తల్లి కడుపు పుట్టినోళ్ళు, ఒక దేశమే కదా. మరి బ్రహ్మ ఆ విధంగా ఎందుకు రాసినట్టు? ఆ బ్రహ్మ రాసింది నిజమే అయితే అయ్యుంటే బ్రహ్మ రాసినాడని ఈ బ్రాహ్మణులు చెప్పి మనల్ని మోసం చేస్తుండారని ఈ బ్రాహ్మణవాద పార్టీలని, ఆ సెంట్రల్లో ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్ పార్టీలని ఓటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్, కాంగ్రెస్, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ ఏ పార్టీలు వచ్చినా ఆ సెంట్రల్లో ఉండే బీజేపీ, కాంగ్రెస్కి ఓటేసి ఈ దారిద్ర్యానికి కారణం అని చెప్పి మీరందరూ తెలుసుకుంటారని ఈ వీడియో తెలుస్తున్నాం. ఈ కష్టాలని, నష్టాలని, వాళ్ళని దుర్మార్గాలను ఎదిరించాలంటే ఖచ్చితంగా ఓటేన ఆయుధం. కాబట్టి ఓటే